తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో చేతికొచ్చే పంటల్లో చెప్పుకోదగ్గవి అపరాల పంటలైన మినుము, పెసర. పెరుగుతున్న పప్పుల ధరలతో ఈ మధ్యకాలంలో వీటి సాగు విస్తీర్ణం పెరిగింది. వీటిలో పెసర 60 నుంచి 70 రోజుల పంటకాలం కలిగి మినుము కంటే దాదాపు 20 రోజుల ముందుగానే చేతికొచ్చేస్తుంది. మెట్ట పంటగానే కాక మాగాణుల్లో వరి సాగు ఆలస్యమయ్యే ప్రాంతాల్లో వరికి ముందుగా పెసరను సాగు చేసే అవకాశం ఉంది. కాలం కలిసి వస్తే పంట తీసుకోవచ్చు, లేదంటే పచ్చిరొట్టెగా పడదున్నవచ్చు. వర్షాధారంగా పండించే ఈ పంటలో చీడపీడల బెడద ఎక్కువే కాబట్టి సాగు ఆరంభం నుంచే మేలైన యాజమాన్యం చేపట్టడం ఎంతైనా అవసరం. ఖరీఫ్ పంటగా పెసర సాగు చేసేందుకు జూన్, జూలై మాసాలు అనుకూలం. సాగుకు ఉపక్రమించే రైతులు ప్రాంతానికి తగ్గ రకాలను ఎంచుకొని మేలైన యాజమాన్యం పాటించినట్లయితే ఖరీఫ్ పెసర నుంచి ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సాగుకు అనువైన పెసర రకాలు, సాగు మెళకువల గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ అలాగే ఎక్కడైతే మనకి ఈ మెట్ట వ్యవసాయం చేస్తూ ఉన్నారో ఆ మెట్ట వ్యవసాయంలో భాగంగానే రైతు సోదరులు తొలకరిలో కొంత విస్తీర్ణంలో ఈ పెసరను కూడా ఒక ప్రధానమైనటువంటి అపరాల పంట కింద ఖరీఫ్లో దీన్ని సాగు చేసుకోవచ్చు. కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే పెసరలో ఈ ఖరీఫ్ సీజన్లో కూడా అధిక దిగుబడులు అనేవి సాధించవచ్చు అనమాట. దాంట్లో ప్రధానమైనది ఈ నేలల ఎంపిక విషయానికి వచ్చినప్పటికీ ఈ నేలలు ప్రధానంగా ఈ నీరు నిలబడని అలాగే మురుగునీరు పోయే సౌకర్యమైనటువంటి నేలల్లో ఏ నేలల్లోనైనా కూడా ఈ పెసరను మనము పండించుకోవచ్చు. అలాగే నేల తయారీ విషయానికి వచ్చినప్పటికీ ఈ తొలకరి వర్షాలు పడగానే మనకు ఒక 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువుని నేలలో వేసి కలియదున్నుకొని మనం నేల తయారీని చేసుకున్నట్టయితే ఈ పెసరలో అధిక దిగుబడులు అనేవి సాధించవచ్చు. అలాగే రకాల ఎంపిక విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో మనకి ఈ యూనివర్సిటీ నుంచి మన యాంగ్రూ నుంచి చాలా వరకు కొత్త రకాలు కూడా మనకు విడుదల చేయడం జరిగింది. దాంట్లో ప్రధానమైనది ఈ ఎల్జీజీ ఈ 630 అనే రకము. ఇది మనకి 65 నుంచి 70 రోజుల్లో మనకి పంట చేతికి వచ్చేస్తూ 6 క్వింటాల వరకు కూడా ఒక ఎకరాకి దిగుబడిని అందిస్తుంది. ఇది పల్లాకు తెగును కూడా తట్టుకొని పెరిగే రకము. అలాగే 607 ఎల్జీజీ 607 అనే రకం కూడా ఉంది. ఇది 65 నుంచి 70 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 6 క్వింటాల దిగుబడిని కూడా ఇది కూడా అందిస్తూ ఉంటుంది. కాయలన్నీ గుత్తులుగా వస్తాయి, ఒకేసారి కొత్త కూడా వస్తుంది. అలాగే IPM 2-14 అనే రకం కూడా ఉంది. ఇది కూడా 65 నుంచి 70 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తూ 5 నుంచి 6 క్వింటాల దిగుబడిని మనకు ఒక ఎకరాకి అందిస్తుంది. ఇది పల్లాకు తెగును కూడా మనకి తట్టుకొని పెరిగే రకంగా కూడా దీన్ని మనం చెప్పొచ్చు. అలాగే మనం LGG 460 అంటాం. ఇది 65 నుంచి 70 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తూ 5 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తుంది. అలాగే కాయలు కూడా ఒకేసారి కోతకు వచ్చేస్తుంది. విత్తనం మోతాదు విషయానికి వచ్చినప్పటికీ 6 నుంచి 7 కిలోల విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. విత్తన శుద్ధి జనగా చేసుకొని విత్తనాన్ని విత్తుకున్నట్టయితే చాలా రకాల చీడపీడలు రాకుండా చాలా వరకు అరికట్టవచ్చు అనమాట. ఈ థైరామ్ని కానీ అలాగే క్యాప్టాన్ కానీ మ్యాంకోజబ్ని కానీ ఏదైనా ఒక పొడి మందుని 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే కొత్తగా సాగు చేసేవాళ్ళు లేదా నేల సారం తక్కువగా ఉన్నవాళ్ళు ఈ రైజోబియం అనే కల్చర్తో కూడా మనం దీన్ని విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే ఈ నత్రజని తాలూకా స్థిరీకరణ పెరిగి పంట అనేది ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే విత్తే దూరం విషయానికి వచ్చినప్పటికీ వరుసల్లో కనుక విత్తినట్టయితే 30 సెంటీమీటర్ల వరుసకి 10 సెంటీమీటర్లు మొక్కకి మనం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినప్పటికీ ఇది మనకి అపరాల జాతికి చెందిన పంట కాబట్టి ఎరువుల తాలూకా రిక్వైర్మెంట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. రైతు సోదరులు 18 కిలోల యూరియాని అలాగే 44 కిలోల DAPని వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం విత్తనాన్ని విత్తేటప్పుడే ఈ 18 కిలోల యూరియాని అలాగే ఈ 44 కిలోల DAPని కనుక మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే పైపాటుగా 30 రోజులకి 3.19 1 కిలో 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేస్తే మన గ్రోత్ అనేది బాగుంటుంది. పంట అనేది పోత దశలోను అలాగే గింజ కట్టే దశలోను కాయ ఏర్పడే దశలో ఈ 13045 అనేది 1 కేజీ ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా నిద్దంగా కాయ వస్తుంది. కాయలో గింజలు కూడా బాగా నిండడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. అలాగే కలుపు యాజమాన్య విషయానికి వచ్చినప్పటికీ దీనికి మనము విత్తన వెంబటే అంటే 3 రోజుల లోపే పెండిమెథాలిన్ అనే మందుని 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి నేలంతా సమానంగా తడిచేటట్టు
తట్టుకునేటట్టు మనం పిచికారీ చేసినా కూడా ఈ చాలా రకాల ఈ గడ్డి జాతి మొక్కలు అనేవి రాకుండా మనం నివారించవచ్చు. అలాగే 20 నుంచి 25 రోజుల లోపు మనము ఈ క్విజలోపాప్ ఇథైల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ గడ్డి జాతి మొక్కలన్నీ మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే గడ్డి జాతి మొక్కలు అలాగే మనకి వెడల్పాటి కలుపు మొక్కలు రెండు ఉండేటప్పుడు ఇమాజిత్పైర్ అనే మందుని 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా మొత్తానికి మనము స్ప్రే చేసుకున్నట్టయితే ఈ 2 రకాల కలుపు మొక్కల్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే నీటి యాజమాన్య విషయానికి వచ్చినప్పటికీ ఇది మనం తొలకరలో సాగు చేస్తాం కాబట్టి పెసరకి నీటి తడులు కట్టే అవకాశం అనేది అంతగా రాకపోవచ్చు. ఎందుకంటే అడపా వర్షాలు పడతాయి కాబట్టి ఈ నీరు కనుక ఎక్కువ నిలబడిపోయినా కూడా పంట చనిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖరీఫ్లో నీరు తడి పెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో ప్రధానంగా చిత్తపురుగు, మారుకా మచ్చల పురుగు, పొగాకు లద్ది పురుగు ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. అందుకు గాను చిత్తపురుగు విషయానికి వచ్చినప్పటికీ ఈ చిత్తపురుగు అనేది మొక్క అనేది 2 ఆకులు వేసేటప్పటి నుంచే దీనిని అటాక్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీని తాలూకు ప్రధాన లక్షణం ఏంటంటే ఆకుల మీద రంధ్రాలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది పెంకు పురుగులు అనేవి. సో వీటి నివారణ చేయాలంటే మనం ఎస్ఫేట్ అనే మందుని 1.5 గ్రాములు చొప్పున 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినట్టయితే ఈ చిత్తపురుగుని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే మారుకా మచ్చల పురుగు విషయానికి వచ్చినప్పటికీ ఈ మారుకా మచ్చల పురుగు అనేది మనకు మొక్క పోత దశలోను కాయ ఏర్పాటు దశలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. సో దీని తాలూకా నష్టపరిచే విధానాన్ని మనం గమనించినట్టయితే ఈ లేత ఆకుల్ని 2 లేదా 3 ఆకుల్ని అలాగే పోతని కాయల్ని గూడులాగా చేసేసి ఆ గూడు లోపల ఉంటూ పత్రహారితాన్ని గోకి తినడం వలన పంట నష్టపరుస్తూ ఉంటుంది. అలాగే ఈ కాయ లోపల ఉండే గింజలను కూడా తినేస్తూ ఉండటం వలన మనకి ఈ దిగుబడులు కూడా మనకి గణనీయంగా తగ్గిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ మారుకా మచ్చల పురుగు నివారణకు మనకు ప్రధానంగా మార్కెట్లో చాలా రకాల మందులు కూడా మనకు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనది ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 100 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ మారుకా మచ్చల పురుగుని మనం కంట్రోల్ చేయొచ్చు. లేదా క్లోరాంట్రిన్ నిలిప్రోల్ అనే మందుని కూడా 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా దీన్ని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే పొగాకు లద్ది పురుగు విషయానికి వచ్చినప్పటికీ ఈ పొగాకు లద్ది పురుగు అనేది ఈ తల్లి పురుగులు ఆకుల తాలూకు అడుగు భాగంలో చాలా గుంపులుగా గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్లలు అనేవి ఆకుల మీద ఆశించి పత్రహారితాన్ని గోకి తినడం వలన ఆకుల అంచులన్నీ మిగిలిపోయి ఆకులన్నీ కూడా జల్లెల్లాగా తయారవడం జరుగుతుంది అనమాట. మనం దాని నివారణకు ఏం చేస్తామనంటే క్వినాల్ఫాస్ అనే మందుని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా తగ్గుతుంది. అలాగే విషపు ఎర్రలను తయారు చేసి కూడా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అందుకు గాను ఈ తౌడు ఒక 10 కిలోలు అలాగే 2 కిలోల బెల్లాన్ని అలాగే ఈ క్లోరిఫైర్ఫాస్ అనే మందుని ఒక 1/2 లీటర్ని కలిపి చిన్న ఉండలుగా చేసి కూడా మనం పొలమంతటిని జల్లి పిల్లపురుగులన్నీ కూడా తినేయడం వలన చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక ప్రధానమైనది సమగ్ర సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో ఈ పక్షి స్థావరాల్ని 10 నుంచి 12 వరకు కూడా ఏర్పాటు చేయడం వలన కూడా ఈ పురుగులు అనేవి ఈ పక్షుల బారిన పడి చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే లోతుదుక్కులు చేయడం వల్ల కూడా ఏవైనా పురుగు తాలూకా కోసెస్ దశలు అనేవి ఉంటే అవి మనకి సమ్మర్కి హాట్ సమ్మర్కి అంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే లింగాకర్షక బుట్టల్ని ఎకరాకు 4 పెట్టుకున్నా కూడా పురుగు తాలూకు ఉధృతి మనం గమనించి దాన్ని మనం నివారణ చర్యలు అనేవి చేపట్టవచ్చు అనమాట. ప్రధానంగా ఈ తెగులు విషయానికి వచ్చినప్పటికీ ఈ పెసరలో ఎక్కువగా బూడిద తెగులు వచ్చి పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. సో ఈ బూడిద తెగుల్ని మనం నివారించడానికి హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయొచ్చు. లేదా ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి కలిపి కూడా మనం పిచికారీ చేసినా కూడా ఈ బూడిద తెగుల్ని మనం సమర్థవంతంగా పెసరలో అరికట్టవచ్చు అనమాట. రైతు సోదరులు ఈ పెసరని ఖరీఫ్లో వేసుకొని ఈ యాజమాన్య పద్ధతులు అన్నీ కూడా పాటించినట్టయితే అధిక దిగుబడులు వచ్చి నికర ఆదాయాన్ని కూడా ఎక్కువగా పొందవచ్చు.